కోవి ఆర్గనైజేషన్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. బట్ మీరు చెప్తే వాట్ డస్ కోవి, హౌ డస్ ఇట్ ఫంక్షన్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఆల్ ది ఉమెన్ ఓవర్ దేర్? మహిళలందరినీ కూడా పారిశ్రామిక రంగం వైపుకి వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయటం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఏదైనా చెయ్యాలి కానీ ఏం చేయాలో తెలియదు అని కొంతమంది ఉంటారు. ఎన్నో రకాలైన డీలర్షిప్ ఇవ్వడానికి పెద్ద సంస్థలు వస్తాయి, కానీ అవి ఎక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది చాలా మందికి తెలియదు. వర్క్ షాప్స్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కండక్ట్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా? ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుందండి. చాలా మందికి తెలియదు. గవర్నమెంట్ ఎన్నో, అంటే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఎన్నో స్కీమ్స్తో వస్తారు. మహిళా వాళ్ళని పారిశ్రామిక రంగంలోకి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ఒక మహిళకి ఉన్న ఐడియాని మీరు ఫైన్ ట్యూన్ చేసి ప్రోత్సాహం అందించడమే కాకుండా బిజినెస్లో స్టెబిలైజ్ అవ్వడానికి కూడా కోవి పాత్ర చాలా ఉంటుంది. ప్రతి నెల మేము ఒక నెట్వర్కింగ్ మీట్ పెడతాం. సో ఈ నేర్చుకున్న వాళ్ళందరినీ పిలిచి ఒకళ్ళకొకళ్ళు ఏమన్నా ఒకళ్ళు తయారు చేయడంలో బాగుండొచ్చు, ఒకళ్ళు బాగా మాట్లాడి మార్కెటింగ్ చేయడంలో ఉండొచ్చు. మీరేం బిజినెస్ చేస్తారు అండ్ హౌ హ్యావ్ యూ స్టూడ్ అప్ యాజ్ ఎ గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఆల్మోస్ట్ 20 years అయిపోయింది మా బిజినెస్ స్టార్ట్ చేసి. ఇన్ని బిజినెస్ లో ఉండగా వై డిడ్ యూ చూస్ దిస్ యాజ్ యువర్ బిజినెస్ అండి? చాలా మంది, అంటే నేను సిబిఐటీలో చదివాను. ఏ సివిల్ చదవండి, మెకానికల్ చదవండి, ఎలక్ట్రికల్ చదవండి, ఎంఎస్ కంప్యూటర్స్ చేసేసి అమెరికాకి వెళ్ళిపోతారు. సో భారీ స్థాయిలో కోవి ఒక విమెన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది, ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి సంబంధించి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ప్రైవేట్ ఎంఎన్సీస్, అట్లాంటి వాళ్ళందరినీ, హాస్పిటల్స్, తర్వాత హోటల్స్, అట్లాంటి వాళ్ళందరినీ, పెద్ద పెద్ద వాళ్ళని వీఆర్ కాలింగ్ ఫర్ ద B2B. మనసుంటే మార్గం ఉంటుంది. ఆడవాళ్ళు కష్టాలు, కన్నీళ్ళు, స్ట్రగుల్స్, డిప్రెషన్స్ ఇవన్నీ వదిలేద్దాం, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఏం చేయాలి అని ఒక క్లారిటీ ఉండి ఎవరన్నా సపోర్ట్ చేస్తే, చిన్న హెల్పింగ్ హ్యాండ్ అందిస్తే చాలు దూసుకెళ్ళిపోతాం అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే హియర్ వి గో. మీకోసమే కోవి లాంటి ఆర్గనైజేషన్స్ చాలా వర్క్ చేస్తున్నాయి. వాట్ డస్ దిస్ కోవి డూ? అసలు ఇది ఆడవాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా పైకి తీసుకురావడానికి ఏంటి సంబంధం అంటే, యూ గైస్ హ్యావ్ టు డెఫినెట్లీ వాచ్ దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ అండ్ ఐ హ్యావ్ విత్ మీ జోష్నా గారు, ద నేషనల్ సెక్రటరీ ఆఫ్ కోవి. హలో జోష్నా గారు, నమస్తే. నమస్తే దీప్తి గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. తెలుస్తోంది, సూపర్ రేడియంట్ అండ్ వైబ్రెంట్. గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. థ్యాంక్ యూ. సో కోవి ఆర్గనైజేషన్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. బట్ మీరు చెప్తే వాట్ డస్ కోవి, హౌ డస్ ఇట్ ఫంక్షన్, హౌ డస్ ఇట్ హెల్ప్ ఆల్ ది ఉమెన్ ఓవర్ దేర్ వినాలనుకుంటున్నాము. సో ప్లీజ్ గో అహెడ్. తప్పకుండా అండి. ఎందుకంటే కోవి అనేది అది ఒక ప్యాషన్ నాకు. సో మేము అందరం కోవిలో ఎవరు పనిచేసినా వాళ్ళందరం కూడా అంతే ప్యాషనేట్గా పనిచేస్తాం కాబట్టి ఆ సంస్థ గురించి మాట్లాడుతూ ఉంటే మాకు టైమే తెలీదు, అంత ఇష్టంగా మాట్లాడతాము. సో కమింగ్ టు ద నేమ్, కోవి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇక్కడ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరం కూడా కలిసి స్టార్ట్ చేసుకున్నటువంటి ఒక అసోసియేషన్ ఇది. ఇది బేసికలీ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇంక ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక, మహిళలందరినీ కూడా పారిశ్రామిక రంగం వైపుకి వాళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయటం అనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే ఎన్నో రకాలుగా మహిళలను ఎంపవర్ చేయాలని చాలామంది కృషి చేస్తారు. బట్ మా ముఖ్య ఉద్దేశం మాత్రం ఎంపవర్ ఉమెన్ త్రూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎలా జరుగుతుందండి? హౌ డూ యూ ఎంపవర్ ఉమెన్? సో మేము చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక, డిఫరెంట్ లెవెల్స్లో, లైక్ లెటర్స్ సే ఎవరైనా ఒక మహిళ ఉంది, ఏదో ఒకటి చేయాలి అని తపన, కానీ ఏం చేయాలో తెలీదు. అలాంటి వాళ్ళకి మేము అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తాం. బేసిక్గా కాలనీస్కి వెళ్ళటం, లేకపోతే మేము మా ఆఫీస్లో కండక్ట్ చేస్తున్న వాటికి కూడా అడ్వర్టైజ్మెంట్స్ చెప్పటం ద్వారా మేము వాళ్ళకి రీచ్ అవ్వడం. అట్లాగే మనము రూరల్ ఏరియాస్కి వెళ్ళి, రూరల్ ఏరియాస్లో SHG ఉమెన్ ఉంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఉంటారు, వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పటం. మహిళా మండళ్ళు ఉంటాయి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఈ విధంగా వెరైటీ ఆఫ్ వేస్లో ఉమెన్ దగ్గరికి వెళ్ళి అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తాం. ఈ అవగాహనలో ఎటువంటి దానికి అవగాహన ఇస్తాం, ఏదన్నా చెయ్యాలి కానీ ఏం చేయాలో తెలీదు అని కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి, మీరు ఇవన్నీ చెయ్యొచ్చు. ఒకళ్ళు బేకరీ అవ్వచ్చు, ఒకళ్ళు ఫ్యాషన్ డిజైన్ అవ్వచ్చు, ఒకళ్ళు ఏదన్నా ఒక మెషిన్ ఏదైనా స్పేర్ పార్ట్స్ అమ్ముకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక సర్వీస్ సెంటర్ అవ్వచ్చు, ఒక ప్రోడక్ట్ తయారు చేయొచ్చు, లేదా ఒక సర్వీస్ అందించవచ్చు. సో ఇటువంటి ఎన్ని వెరైటీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. దేనికన్నా ఒక దానికి మీరు డీలర్షిప్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ డైరీ అనండి, లేకపోతే పతంజలి ప్రోడక్ట్స్ అనండి, అట్లా ఎన్నో రకాలైన డీలర్షిప్ ఇవ్వడానికి పెద్ద సంస్థలు వస్తాయి, కానీ అవి ఎక్కడ ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది చాలామందికి తెలియదు. సో అట్లాంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి అవగాహన కల్పించటం. అట్లాగే కొంతమంది ఉంటారు,
వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత ఐడియా ఉంటుంది. మేము బాగా ఈ బిజినెస్ అయితే మాకు సెట్ అవుతుందండి, నాకు ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఇంట్రెస్ట్ అండి, నేను అందులోకి వెళ్తాను అంటారు. అందులోకి వెళ్ళినప్పుడు మరి ఒక ఆర్గనైజ్డ్గా నేర్చుకుని బొటిక్ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్న మహిళలతో పాటుగా మరి వీళ్ళు కూడా అంతే ధీటుగా వీళ్ళ బిజినెస్ సాగాలి అని అంటే వీళ్ళ కొంత ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది అవసరం. సో మా దగ్గర మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఫస్ట్ ఒక ఇనీషియల్‌గా ఒక వారం రోజులకి కండక్ట్ చేస్తాం. అందులో ఇంట్రెస్ట్ ఉండి, అందులో బాగా నచ్చి దానిలో ముందుకెళ్ళే వాళ్ళకి ఒక 1 మంత్ లెవెల్ 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కండక్ట్ చేస్తామనమాట. సో బేసికల్గా ఈ వర్క్ షాప్స్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ కండక్ట్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమా, లేకపోతే అందరికీ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుందా? ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటుందండి. ఎందుకంటే మనకి ఒక చెప్పాను కదా! మాది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీన్ని ఇలాంటివి కండక్ట్ చేసి ఏదో డబ్బులు సంపాదించడం అసలు ముఖ్య ఉద్దేశం కాదు. తర్వాత ఈ సంస్థలో ఉన్న మేమందరం కూడా వాలంటరీగా చేస్తున్నాం. ఇప్పుడు ఎవరి బిజినెస్‌లు మాకు వాళ్ళందరివి ఉన్నా మేమందరం కూడా లేదు, మిగతా మహిళల్ని కూడా మనం ప్రోత్సహించాలి, వాళ్ళు కూడా ఇందులోకి రావాలి అన్న ఉద్దేశంతోటి మనం చేస్తున్నది కాబట్టి మా అందరి సర్వీసెస్ వాలంటీర్. ఇప్పుడు మీరు చూస్తే ఇటువంటి లెవెల్ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ చూస్తే మేము 2,500 రూపాయలతోటి స్టార్ట్ చేస్తాం. లెవెల్ 2కి వెళ్తే డెఫినెట్‌గా ఒక నెల రోజుల పాటు స్పెషలిస్టులు వస్తారు, మీకు కావాల్సిన బిజినెస్లో మీకు ఇది సహాయం చేస్తారు కాబట్టి అప్పుడు కొంత ఎక్కువ ఉంటుంది. ఈ వారంలో చేసే దాంట్లో ఏం చేస్తామంటే రకరకాలైన బిజినెస్ ఐడియాస్ మీద డిస్కషన్ జరుగుతుంది. దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాము, వాళ్ళు ఎలా చేసుకున్నారు అని స్టోరీస్ చెప్పిస్తాం. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి, చాలామందికి తెలీదు. గవర్నమెంట్ ఎన్నో అటు స్టేట్ కానివ్వండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎన్నో స్కీమ్స్తో వస్తారు. మహిళా వాళ్ళని పారిశ్రామిక రంగంలోకి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. స్టార్టప్ ఇండియా అంటారు, స్కేలప్ ఇండియా అంటారు, అట్లా చాలా స్టాండప్ ఇండియా స్కీమ్స్ అని ఇలా వస్తాయి. ఇంకా చాలామందికి దాని గురించి తెలీదు. ముద్రా స్కీమ్స్ అనేది ఒకటి ఉంది. ఏదో అప్పుడప్పుడు మన టీవీలో వచ్చినప్పుడు వింటారు కానీ ఇది ఎలా యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి తెలీదు. అప్పుడు అలాంటి స్కీమ్స్ మీద గవర్నమెంట్ వాళ్ళని ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కౌన్సిల్ అట్లాంటి వాళ్ళని కానివ్వండి, డిఫరెంట్ వాళ్ళని పిలిచి వాటికి సంబంధించినటువంటి స్కీములు మాట్లాడిస్తాం. అట్లాగే ఫైనాన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్కైనా. సో మేము బ్యాంకు వాళ్ళతో కూడా మాకు ఒక ఇది ఉంటుందన్నమాట, లింక్ ఉంటుంది. సో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా వచ్చి మేము ఎన్ని రకాలైన లోన్స్ ఇవ్వగలుగుతాం, ఆ లోన్స్ రావాలంటే మీకు ఎటువంటి బిజినెస్ ఉండాలి, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. గాట్ ఇట్. సో బేసికల్గా అండి, ప్రీచింగ్ ఇస్ ఆల్వేస్ ఈజియర్ దాన్ ప్రాక్టీసింగ్. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్లో కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటంటే చెప్పడానికి ఇట్లా చాలా చెప్తారు, మా సిచ్యువేషన్లో ఉంటే అర్థమవుతుంది అని. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి. లైక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఫర్ దట్ లేడీ, ఆ పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి ఉండొచ్చు కావచ్చు, లేకపోతే షీ మైట్ హ్యావ్ బిన్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ మేబీ షీ మైట్ హ్యావ్ బిన్ సీన్ మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఒక లేడీని కోవి ఎంపవర్ చేయడం వల్ల కోవి హ్యాస్ టేకెన్ అప్ హర్ కేస్ ఇన్ సచ్ అ పర్సనల్ వే సో దట్ తనకి చదువు చెప్పి వర్క్షాప్స్ పెట్టించి బిజినెస్ గురించి అవగాహన కలిగించి టుడే she has become the breadwinner of the family, or she has been continuing her family's legacy through her business అని ప్రూవ్ చేసిన సిచ్యువేషన్స్ మా ఆడియన్స్కి ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ కేసెస్ ఏం చెప్తారు? అట్లాంటి కేసులు చాలా ఉన్నాయండి, ఒకటని కాదు, చాలామంది ఉన్నారు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ వయస్సు చాలా ఎక్కువే ఆవిడకి, కానీ ఏదో చేయాలని ఒక తపన. అంటే నాకు చిన్న వయసులో పిల్లలని ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి నేనేమీ చేయలేకపోయానండి, ఇప్పుడు పిల్లలంతా కాలేజీలకి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒక్కరితోనే ఉన్నాను, నాకు లైఫ్ అంతా ఇంతేనా, ఇలా వండుకొని తినడమేనా అని ఒక రకమైనటువంటి బాధలో ఉన్నానండి అని చెప్పి ఆవిడ ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. అని ఎప్పుడు చెప్పారు, వయసుతో సంబంధం లేదండి, ఎప్పుడైనా మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాం. ఏం చేయగలుగుతారంటే ఆవిడకి ముందు నుంచి కూడా హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే ఏదైనా చేయటంలో ఆవిడకి మంచి అవగాహన ఉంది అని చెప్పారు. అదే రంగంలో ఆవిడకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చి అది చేస్తున్నటువంటి కొంతమందితో ఆవిడకి పరిచయాలు ఏర్పరిచి ఆవిడ చేసే ప్రోడక్ట్ అంటే ఏది చేస్తుందో దానికి ఒక బ్రాండింగ్, అంటే ఊరికనే అలా మామూలుగా ఆర్గానిక్గా పసుపు చేస్తున్నాము లేకపోతే ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ ఏవో చేస్తున్నాము అంటే ఎవరు తీసుకోరు. సో దానికి ఒక మంచి ప్యాకేజింగ్ మీద ఒక ప్యాకేజింగ్ వాళ్ళు వస్తారు డిపార్ట్మెంట్, అంటే దెర్ ఈస్ ఐపీ అని ఇండియన్ ప్యాకేజింగ్ వాళ్ళది ఉంది సంస్థ, వాళ్ళు వచ్చి ఎలా ప్యాకేజింగ్ చేయాలో ఆవిడకి ఒక అవగాహన కల్పించి
ఇవన్నీ చేయటం వల్ల ఇవాళ ఆవిడకంటూ ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుని ఆవిడ చాలా ముందుకు వెళ్ళగలిగింది. అట్లాగే ఇంకొక మహిళ ఉన్నారు. ఆవిడేంటంటే ఆవిడకి డ్రైవింగ్ రాదు. రాక ఒక ఇంట్లో ఒక రోజున అర్ధరాత్రి హస్బెండ్కి హెల్త్ బాగాలేదు అని అంటే ఆవిడ హాస్పిటల్కి వెళ్ళటానికి పక్క వాళ్ళ సహాయం అడిగి చాలా ఇబ్బంది పడి ఎంతో అదృష్టం కొద్దీ ఆయన టైంకి తీసుకెళ్ళగలిగారు. సో ఆవిడ అప్పుడు చాలా ఏంటంటే ఇంట్లో వెహికల్స్ ఉండి కూడా నేను నేర్చుకోపోబట్టి కదా నాకు ఇలాంటి ఇది వచ్చింది అంటే చాలా టెన్షన్లోకి వెళ్ళిపోయింది కదా ఆవిడ. పక్క వాళ్ళ మీద ఆధారపడి ఇలా చేశాను అనేసి ఫస్ట్ ఆవిడ నేర్చుకుని తర్వాత ఆవిడ నలుగురికి నేర్పించే డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని, ఓ వండర్ఫుల్. సో ఆవిడ ఆడవాళ్ళకి నేర్పించే స్కూల్ ఆవిడ పెట్టుకున్నారు. సో ఇట్లాంటి ఎన్నో మంది చాలా మంది ఉన్నారండి. అట్లాగే ఇంకొక ఆవిడ మిల్లెట్స్ తోటి చేసే ఆవిడ అనమాట. ఏదో ఇంట్లో మామూలుగా చేసుకుంటున్న ఆవిడ, లేదండి మీరు ఒక మంచి బ్రాండ్ చేయండి అని అంటే ఆవిడ ఇవాళ మంచి బ్రాండ్ చేసి ఎంతో మందికి మిల్లెట్ బేస్డ్ ఫుడ్ చేస్తోంది. ఆవిడ గవర్నమెంట్ వాళ్ళ స్కూళ్ళల్లో కూడా ఈ మిడ్ డే మీల్స్లో వాటిల్లో కూడా ఇప్పుడు చాలా హై ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అంటున్నారు. ఆవిడ ఎలాంటి లెవెల్కి మేము తీసుకెళ్ళగలిగామంటే అలాంటి టెండర్స్ వేసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సప్లై చేసేటువంటి, అంటే కేవలం ఒక మహిళకి ఉన్న ఐడియాని మీరు ఫైన్ ట్యూన్ చేసి ప్రోత్సాహం అందించడమే కాకుండా బిజినెస్లో స్టెబిలైజ్ అవ్వడానికి కూడా కోవి పాత్ర చాలా ఉంటుంది. కాంటాక్ట్స్ రూపేణా కావచ్చు, మార్కెటింగ్ రూపేణా కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడంలో కూడా కోవి పాత్ర ఉంది అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఊరికనే మీరు ఇలా చేసుకోండి ఇలా చేసాను మీరు చెప్పినట్టుగా చెప్పేయటం చాలా ఈజీ. అదే ఉంది, అది రోజు ఒక క్లాస్ కండక్ట్ చేయొచ్చు. దానికి అది కాదు. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు అలా కండక్ట్ చేసేసిన తర్వాత ప్రతి నెల మేము ఒక నెట్వర్కింగ్ మీట్ పెడతాం. సో ఈ నేర్చుకున్న వాళ్ళందరినీ పిలిచి ఒకళ్ళకొకళ్ళు ఏమన్నా ఒకళ్ళు తయారు చేయడంలో బాగుండొచ్చు, ఒకళ్ళు బాగా మాట్లాడి మార్కెటింగ్ చేయడంలో ఉండొచ్చు, ఇంకొకళ్ళు నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను ఎక్కడికైనా వెళ్ళి అమ్మగలుగుతాను అనేటువంటి ఇది ఉండొచ్చు, ఇంకొకళ్ళు వస్తారు మా ఆయన డబ్బులు ఇస్తానంటున్నాడు నీకు తోచింది ఏదో బిజినెస్ చేసుకోమంటున్నాడు అని వాళ్ళు ఫైనాన్స్తో రావచ్చు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక సమిష్టిగా తయారు చేసి మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. ఒక గ్రూప్గా ఫామ్ అవుతేనే ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది. నా ఒక్క బిజినెస్ నేను ఒక్కరితోనే అనుకోండి, ఒక్కొక్కసారి సరిగ్గా నడవకపోతే డిమోటివేట్ అయ్యి చాలే మూసేద్దాం అని అనిపించవచ్చు, లేకపోతే నేను లెక్కలు సరిగ్గా రాసుకోకపోవచ్చు, నాదేగా డబ్బు ఏముంది అని అనిపించవచ్చు. కానీ అదే 2-3 పార్ట్నర్స్ ఉన్నారనుకోండి అకౌంటబిలిటీ పెరుగుతుంది. సో ఆ విధంగా ఒక 4-5 మహిళలను కలిపి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేయటం. ఇది కాకుండా మెంటరింగ్ అంటే దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై ఏదైనా చేద్దాం అనుకున్నారనుకోండి, నేను అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను వాళ్ళకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏదైతే బాగా వర్క్ అవుతుంది ఏది కాదు, దాంట్లో క్వాలిటీ ఇష్యూస్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి. అట్లాగే వాళ్ళని మా ఫ్యాక్టరీకి తీసుకెళ్ళటం, వాళ్ళకి అన్నీ చూపించటం, ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, ఎటువంటి ట్రైన్డ్ పీపుల్ అవసరం ఉంటారు, ఇవన్నీ కూడా హ్యాండ్ హోల్డ్ చేయటం. అట్లాగే మా దగ్గర రకరకాలైన వాళ్ళు ఉన్నారు, ప్రింటింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇటువంటి విషయాలలో ఎటువంటి అవగాహన కల్పించాలన్నా మేము ఒక ఇండస్ట్రియల్ విజిట్ ఏర్పాటు చేయాలి. అబ్సల్యూట్లీ మేడం. యాక్చువల్గా ఐడ్రీమ్లో గేమ్ చేంజర్స్ విత్ దీప్తి అని మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గేమ్ చేంజ్ చేసినటువంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేయడం, బిజినెస్లో వాళ్ళకంటూ ఒక రిమార్కబుల్ మార్క్ని అచీవ్ చేయడాన్ని వీఆర్ షోకేసింగ్ దేర్ టాలెంట్. ఈక్వల్లీ వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ హార్డ్షిప్స్ ఇవన్నీ చూపిస్తూ ఇన్ని కష్టాలు వాళ్ళు ఫేస్ చేసినా వాళ్ళు మధ్యలో వదిలేలేదు. దే హ్యావ్ స్టిల్ రీచ్ దిస్ పాయింట్. మనం కూడా వాళ్ళ నుంచి చూసి ఆదర్శంగా నేర్చుకోవాలి అన్నది ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని చాలామంది కలిసినప్పుడు కోవి లాంటి సంస్థలు ఇంకా చాలా ఉంటాయి కదా, సో వాళ్ళకి సంబంధించిన కొంతమంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇలాంటి సంస్థలు లేకపోతే అంటే ఒక స్పైనల్ కార్డ్ లాగా నిలబడి ఈరోజు మా ఈ బిజినెస్కి చాలా హెల్ప్ చేస్తాయి, చాలా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాయి, చాలా ఫండింగ్ హెల్ప్ చేస్తాయి, ఎక్సెట్రా లైక్ హౌ యూ హ్యావ్ టోల్డ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ బిజినెస్ అయినా ఎవరైనా చేయాలన్నా కొనసాగాలన్నా ఫినాన్సెస్ ప్లే అ మేజర్ రోల్. సో బ్యాంక్స్ పలానా బ్యాంకు మాకు ఫండ్ ఇస్తుంది అని కోవి కానీ XYZ కానీ సంస్థలు చూపిస్తాయి.
కానీ వాళ్ళు బిజినెస్ చేయడానికి కావాల్సినంత పెట్టుబడి బికాజ్ వీళ్ళందరూ మహిళలు కాబట్టి సహజంగా బ్యాంక్స్ రిజెక్ట్ చేయడము, లేకపోతే వీళ్ళు కొంత అమౌంట్ అనుకుంటే దానికన్నా తక్కువ అమౌంట్ ఆఫర్ చేయడము, నెక్ టు నెక్ టెన్షన్గా ఫైనాన్సెస్ని గ్రాంట్ చేయడము, ఇలాంటి సమస్యలు మేము ఇంకా ఫేస్ చేస్తున్నాము. సో ఇలాంటి సంస్థలు మాకు ఫైనాన్సెస్కి చూపించడానికి హెల్ప్ చేయడంతో పాటు ఆ రేంజ్ కూడా కొంచెం పెంచగలిగితే వీ కుడ్ ఈజీలీ రొటేట్ అవర్ మనీ అన్న పాయింట్ చాలా మంది ప్రస్తావించారు. మీరు దీనికి ఏం చెప్తారు? హౌ డు యూ లుక్ ఎట్ దిస్? ఇప్పుడు డెఫినెట్గా ఒక విధంగా చెప్పాలి అంటే ఎంతోమంది బ్యాంకర్స్తో మేము రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, అలాగే మహిళలతో కూడా కదా. ఇప్పుడు రోజు బై రోజు, డే బై డే ఈ సిచ్యువేషన్ చాలా మారుతుంది. యాక్చువల్లీ మగవాళ్ళ కన్నా మహిళల మీద గవర్నమెంట్కి కానీ బ్యాంకులకు కానీ నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. అవునా? ఎందుకంటే మనం ఇంటి ముందుకు వచ్చి ఒక డబ్బు అడిగితే పో అని చెప్పేటువంటి థిక్ స్కిన్ ఇంకా మహిళలు అవ్వలేదు. మహిళలు సిగ్గుపడతారు. ఇంటికి ఎవడన్నా అప్పు చేస్తే వాడు మన దగ్గర కలెక్షన్కి వచ్చాడంటే చాలా వాళ్ళు ఇష్టపడరు. జనరల్గా ఒకళ్ళతో ఒక మాట అనిపించుకోవడం కానీ గట్టిగా పోట్లాడటం ఇట్లాంటి విషయాలు వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏవి ఉండవు. ఎంతసేపు మీరు ఇంట్లో పనిచేసే అమ్మాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక పెద్ద పారిశ్రామికవేత్త వరకు కూడా ఒక సేవింగ్ మెంటాలిటీ కానీ లేకపోతే డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి అనే ఒక మెంటాలిటీ మనకు సహజంగానే మహిళల్లో ఉంటుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఆ విధమైన ఇది. సో అందుకని కూడా బ్యాంకులు నమ్మి వీళ్ళకి ఇస్తే వీళ్ళు గ్యారంటీగా, అంటే మీరు ఇప్పుడు చూస్తే బ్యాంకులు కూడా రుణాలు ఇస్తే తిరిగి ఇచ్చేసిన వాళ్ళు, లేకపోతేనేమో మేము ఇవ్వము అని చెప్పి లేకపోతే మొండి బకాయిలు అయిన వాళ్ళు, ఆ విధమైన రేషియోలో చూస్తే మహిళలు చాలా తక్కువ ఉన్నారు. అందుకని కూడా బ్యాంకులు మహిళలకు ఇవ్వడానికి ఇంకా ఇష్టపడుతున్నారు ఒక విధంగా. సరే, అది పడుతున్నారు అని మీరు చెప్తున్నారు, వాస్తవానికి అది డిఫరెంట్ గా ఉంది అన్నది కొంతమంది వ్యాపారం చేస్తున్న మహిళలు చెప్తున్నారు. డెఫినెట్ గా. అయితే ఇప్పుడు ఎవరైనా అండి ఏదన్నా అంటే ఒక చెప్తున్న మహిళలకు కూడా నేను అందరికీ చెప్పేది ఏంటి అని అంటే, ఎవరైనా మనల్ని నమ్మి బిజినెస్ చేయాలి అని అంటే కనుక ఒక స్ట్రక్చరు, ఒక పద్ధతి అవసరం. నాకు ఒక ఐడియా ఉంది అని అంటే, ఐడియా అనేది ఒక హైవేలో నడిచే వెహికల్ లాంటిది. మనం వెళ్తూ ఒకరిని ఓవర్టేక్ చేసి అబ్బో నేను చాలా దూరం వెళ్ళిపోయాను అనుకుంటే మన ముందు ఇంకోడు ఉంటాడు. మనం ఎప్పుడు వెళ్తున్నా మన ముందు ఇంకోళ్ళు. అలాగే మన ఐడియాలు కూడా అలాంటివే. మనం అబ్బా నేను చాలా యూనిక్గా వెళ్ళాను అనుకుంటే మనకన్నా ముందు ఆ ఐడియా మీద డిపెండ్, ఆ ఐడియాతోటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, మనకన్నా ముందుకు వెళ్ళిపోతున్న వాళ్ళు. సో అది మనం ఎప్పుడు కూడా ఒక ఇదిగా కాకుండా ఆ ఐడియాని ఇంప్లిమెంటబుల్ ప్లాన్ కానీ లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ నమ్మే విధంగా ప్రాజెక్టులు తయారు చేయించుకోవటం కానీ ఇవి కొంత తక్కువగా చూపిస్తున్నారు మహిళలు. వాళ్ళు అనుకుంటారు నాకు ఇలా ఉంది, గవర్నమెంట్ చెప్పింది ముద్రా స్కీము, డబ్బులు ఇచ్చేయమన్నారు, మీరేంటి ఇలా చేస్తున్నారంటారు. పాపం అల్టిమేట్లీ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ కదా ఇచ్చిన డబ్బుని వెనక్కి తెచ్చుకోవడానికి, అదేం వాళ్ళ ఇంటి సొమ్ము కాదు. ఎనీవే, కీపింగ్ దట్ అసైడ్, మేము కూడా అలాంటి వాళ్ళన్నా ఉంటే కనుక మా దగ్గరికి వస్తే మేము డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి, ఏమండి ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది, మీరు ఏ విధంగా చేస్తే వీళ్ళకి డబ్బు ఇవ్వగలుగుతారు, ఏ విధంగా మీరు ఇది నమ్ముతారు, దీని ప్రాస్పెక్ట్స్ ఏంటి అనేది 1-on-1 కూడా మేము ఎవరైనా మా దగ్గరికి వస్తే మేము మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది మా దగ్గర ఉన్న సీనియర్ ఎంటర్ప్రినర్స్, అంటే చాలా పెద్ద సంస్థలు లైక్ మీడియం స్మాల్ నుంచి వాళ్ళు లార్జ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంత సీడ్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరైనా మంచి ఐడియాతోటి వచ్చి మహిళలు ఎవరైనా చేస్తామని వాళ్ళకు ఒక సిన్సియారిటీ అనిపిస్తే వాళ్ళు కూడా కొంత ఫండింగ్ వాళ్ళకి ఇవ్వటానికి చేస్తున్నారు. అట్లాగే ఇన్వెస్టర్స్ మీట్ అని చెప్పి కూడా మేము కొంతమంది ఎవరైతే ఇట్లా ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళని కూడా పిలిచి ఈ బిజినెస్ ఐడియాస్ని ప్రజెంట్ చేయించి వాళ్ళ చేత అట్లాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. సో దట్ వాళ్ళ ఐడియా నచ్చింది అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ టర్మ్స్ ఏంటో వాళ్ళు చెప్పి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాంటివి కూడా మా సంస్థలో. సో నాట్ జస్ట్ ఫెసిలిటేటింగ్, మీరు ఆల్సో 1-on-1 ఇష్యూస్ ని కూడా రిజాల్వ్ చేస్తున్నారు ఎట్ కోవి, విచ్ ఇస్ రియల్లీ అ వండర్ఫుల్ థింగ్ అండి. సూపర్. ఈ గేమ్ చేంజర్స్ లో ప్రాబబ్లీ నేను నెక్స్ట్ మిమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేయాలేమో అని అనుకుంటున్నాను. వి గాట్ అ ఛాన్స్ టు మీట్ ఇట్ హియర్ కాబట్టి అడుగుతున్నాను, మీరేం బిజినెస్ చేస్తారు అండ్ హౌ హ్యావ్ యూ స్టూడ్ అప్ యాజ్ అ గేమ్ చేంజర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? ఓకే, సో ఐఎమ్ బేసికలీ ఏ సివిల్ ఇంజనీర్ అండ్ ఐ డిడ్ మై MBA ఆల్సో. సో నేను 20 years బ్యాక్, ఆల్మోస్ట్ 20 years అయిపోయింది మా బిజినెస్ స్టార్ట్ చేసి. మేము కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఈ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎట్లాంటి ఎక్విప్మెంట్ అంటే ఎనీ హై రైజ్ 10 floors అండ్ అబవ్ ఉన్న కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్కి మనుషులు పైకి వెళ్ళాలి అన్నా, మెటీరియల్ పైకి వెళ్ళాలన్నా అదొక పెద్ద ప్రశ్న వాళ్ళకి. అంటే ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్ టు సేఫ్లీ అండ్ ఎకనామికల్లీ ట్రాన్స్పోర్ట్ దెమ్. కరెక్ట్. సో ఈ రెండింటిని కూడా మేము సొల్యూషన్ ఇస్తూ మేము వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ లిఫ్ట్స్,
హాయిస్ అంటాము, ఇన్ ఈజీ లాంగ్వేజ్ చెప్పాలంటే కన్స్ట్రక్షన్ లిఫ్ట్స్. అవి కన్స్ట్రక్షన్ టైంలో యూస్ చేస్తామన్నమాట. సో ఆ లిఫ్ట్స్ని మేము మా దగ్గర ఇక్కడే చర్లపల్లిలో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇక్కడే మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇవి మేము మెయిన్గా చేస్తున్నటువంటిది. ఇదే కాకుండా ఎక్కడైనా సరే ఒక హై రైజ్ కన్స్ట్రక్షన్ ఉంది అని అంటే అక్కడికి మనుషులు కానీ మెటీరియల్ కానీ ఎలా వెళ్ళాలి అనే ఛాలెంజ్ ఉంటే ఆ ఛాలెంజ్కి తగ్గటువంటి కస్టమైజ్డ్ సొల్యూషన్స్ మా దగ్గరే డిజైన్ చేసి మా దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం. లైక్ ఎగ్జాంపుల్స్గా చెప్పాలి అని అంటే కనుక ఇప్పుడు మన దుర్గం చెరువు బ్రిడ్జ్ కట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రిడ్జ్కి కింద వాటర్ ఉంది. వాటర్ లేకపోతే కింద ఒక ఏమైనా క్రెయిన్ లాంటిది వేసేసుకుని ఎక్కేసి పైకి ఈజీగా చేసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ వాటర్ డౌన్, సో దెర్ ఈజ్ నో యాక్సెసిబిలిటీ అండర్ ద బ్రిడ్జ్. సో మేమేం చేసామంటే ఆ రిక్వైర్మెంట్ మాకు వచ్చినప్పుడు మేము స్పెషల్గా అండర్ ద బ్రిడ్జ్ కోసం కొన్ని ప్లాట్ఫామ్స్ డిజైన్ చేసి ఇచ్చాం. సో దట్ ఆ ప్లాట్ఫామ్ ఇట్ మూవ్స్ అలాంగ్ ద బ్రిడ్జ్. సో వాళ్ళ కింద వెదర్ ఇట్ ఈస్ అ మెయింటెనెన్స్ ఇష్యూ, వెదర్ ఇట్స్ అ ప్లంబింగ్ డ్రైనేజ్ ప్రొవిజన్ అనండి, పెయింటింగ్ అనండి, ఏదైనా సరే ఈజీగా యాక్సెసిబిలిటీ కోసం. ఇన్ని బిజినెస్లు ఉండగా వై డిడ్ యూ చూస్ దిస్ యాజ్ యువర్ బిజినెస్ అండి? యాక్చువల్లీ బీయింగ్ అ ఉమెన్, సెకండ్ పాయింట్ కన్స్ట్రక్షన్ ఇస్ లైక్ వెరీ టఫ్ ఫర్ ఉమెన్, థర్డ్లీ ఇంత టఫ్ అండ్ మెషినరీని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న ఒక బిజినెస్ పాయింట్ని హౌ డిడ్ యూ గెట్ దట్ ట్రిగ్గర్ టు స్టార్ట్ దిస్ బిజినెస్? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, నేను ఫ్రమ్ ద బిగినింగ్ సివిల్ చదివి చాలామంది, అంటే నేను సిబిఐటీలో చదివాను, ఏ సివిల్ చదవండి, మెకానికల్ చదవండి, ఎలక్ట్రికల్ చదవండి, ఎంఎస్ కంప్యూటర్స్ చేసేసి అమెరికాకి వెళ్ళిపోతారు. ఇది ఒక ఫార్ములా అన్నమాట. సో చిన్నప్పుడు హీరోని వాళ్ళ అమ్మ నాన్న కొట్టేస్తే వాడు పెద్ద రివెంజ్ తీసుకునే ఫార్ములా స్టోరీ లాంటివే మా సిబిఐటి కాలేజ్లో మీరు చూస్తే అందరూ ఏ బ్రాంచ్ చదివినా వెళ్ళిపోతారు. కానీ నేను మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ ఐ సెడ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళకూడదు. రెండో విషయం వచ్చేటప్పటికి నాకు సంబంధించినటువంటి లైన్లోనే పని చేయాలి తప్ప వేరే వెళ్ళి ఏమంటారు కంప్యూటర్ సైన్స్ ఏదో ఒకటి చేయాలని మాత్రం నేను ఫ్రమ్ ద బిగినింగ్ అనుకోలేదు. సరే అలా ఇంకా ఫస్టే బిజినెస్ చేయకుండా కొంచెం జాబ్ చేద్దాం, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అలా చూస్తున్నప్పుడు కూడా వెన్ ఐ వాజ్ లుకింగ్ త్రూ ద కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ, ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివి చేసే వాళ్ళతోటి నాకు బాగా క్లోజ్ వర్క్ చేయటం జరిగింది. చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే 20 ఏళ్ల క్రితం ఇటువంటి ఛాలెంజ్ ఏది హై రైజ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు సేఫ్గా మనుషుల్ని తీసుకెళ్లాలన్నా లేకపోతే ఎకనామిక్గా తీసుకెళ్లాలన్నా కానీ దీని డిమాండ్ చాలా ఉంది. కానీ ఈ ఏరియాలో ఓన్లీ ఫారినర్స్ ఆర్ కమింగ్, దెర్ ఆర్ నో ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అట్ దట్ టైం. ఎవరు చూసినా చైనా ఎక్విప్మెంట్ లేకపోతే యూరోపియన్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నారు. అరే ఎందుకు ఈ మార్కెట్ అంతా ఇలా మనము చైనీస్కి కానీ లేకపోతే యూరోపియన్స్కి కానీ వదిలేస్తున్నాం, ఇండియన్స్ ఇది తయారు చేయలేరా, ఎందుకని మనం చేయలేకపోతున్నాం, ఎక్కడ మనకి దీని గురించి గ్యాప్ ఉంది అని చెప్పి ఆలోచన అలా దాన్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ వైపుకు వెళ్ళేటట్టుగా చేసింది. స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా కొంత అమౌంట్ ఆఫ్ ట్రేడింగ్, అంటే అక్కడ నుంచి తెచ్చి అసలు ఫస్ట్ మార్కెట్ ఎట్లా ఉందో చూద్దాము అని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మేమే మా ఓన్ బ్రాండ్ సీమాక్ బ్రాండ్ మీద మా ఓన్గా మేము ఎక్విప్మెంట్. వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్ అండి? సీమాక్ అంటే? సీమాక్ అంటే కన్స్ట్రక్షన్ మెకనైజేషన్ అండ్ ఆటోమేషన్. బీయింగ్ అన్ ఇంజనీర్, సో మీకు ఇవన్నీ ఈజీ అయిపోయి మీకు ఇది దీని మీద ఒక అవగాహన ఉండి యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ అన్నమాట. వాజ్ ఇట్ వెరీ ఈజీ అట్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆర్ మీరు కూడా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? డెఫినెట్గా అండి, ఎవరైనా ఛాలెంజెస్ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అండ్ ఈ బిజినెస్ స్పెషల్లీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏమవుతుందంటే కీ ఈజ్ యువర్ నాలెడ్జ్. కరెక్ట్. టెక్నాలజీ బిజినెసెస్లో కీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వీఆర్ బ్రింగింగ్ ఇన్ సంథింగ్ న్యూ అండ్ ఒక నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ యూరోపియన్ బ్రాండ్స్ అనండి లేకపోతే చైనా నుంచి తెచ్చి వాళ్ళు డంప్ చేస్తున్న మెషినరీ అనండి, అవి వాటికి ఏంటంటే ఆల్రెడీ టెక్నాలజికల్లీ సేఫ్టీ వైజ్ అవి ప్రూవెన్ ఎక్విప్మెంట్. మేము కూడా దానికి ధీటుగా మేము ఉన్నాము, మా ఎక్విప్మెంట్ కూడా సేఫ్, మేము అంతకన్నా ఏ కాంప్రమైజ్ అవ్వట్లేదు, వెదర్ ఇట్స్ క్వాలిటీ అనండి ప్రైస్ అనండి ఏది. ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసి మన చైనా వాడికన్నా 10 రూపాయలు ఎక్కువ ఉంటే ఎవడు కొంటాడు? అంతే కదా. మనం ఎవరైనా సరే ఫస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ మీన్స్ మనీ. సో వాళ్ళు ఎక్కడ చౌకగా వస్తుందా అని చూస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకి సమానంగా వాళ్ళకన్నా తక్కువగా మనం ఎలా తయారు చేయాలి అనేటువంటి ఇది చాలా ఛాలెంజెస్ ఇనీషియల్గా ఫేస్ చేసాం. కస్టమర్ నమ్మకాన్ని మేము ఇది తెచ్చుకోవడానికి కూడా చాలా కృషి చేయాల్సి వచ్చింది ఇనీషియల్గా. బట్ ఏదంటే ఇంకొక ఫార్ములా కూడా నేను చాలా సీరియస్గా నమ్మేది ఏంటి అంటే కీ టు సక్సెస్ ఈజ్ కన్సిస్టెన్సీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇస్త్రీ వాళ్ళు ఉంటారు, వాడు రోజు తెరిస్తేనే మనం వాడికి బట్టలు ఇస్త్రీ కీయటానికి వెళ్తాం.
వాడు 2 రోజులు 3 రోజులు మానేస్తాడు ఉంటాడంటే అమ్మో మళ్ళీ రేపు మనకు అవసరమైనప్పుడు వాడు వాడు షాప్ ఉంటాడో మూసేస్తే ఉండడో అని అనుకుంటాం. ఒక టైలర్ అయినా అంతే, వాళ్ళు రోజు షాప్ తెరిచి టైంకి ఇస్తున్నారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా కన్సిస్టెన్సీ, ఓ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, వీళ్ళు కష్టాలు వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఇమీడియట్గా మనకు రిజాల్వ్ చేస్తారు. సైట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, మెషిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడడంలో కానివ్వచ్చు, లేకపోతే మన వాళ్ళు చేసిన ఇన్స్టాలేషన్ కావచ్చు, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అవి మేము ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయటం ద్వారా, అట్లాగే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఈ కొనేసుకోండి అని చెప్పకుండా వాళ్ళ అవసరం ఏంటి అని అర్థం చేసుకుని దానికి తగ్గ రైట్ ఎక్విప్మెంట్ సజెస్ట్ చేయటం వల్ల కూడా మాకు ట్రస్ట్ అనేది చాలా బిల్డ్ అయింది కస్టమర్స్. 100% నెక్స్ట్ టైం ఆన్ ఫీల్డ్ వచ్చి మీ ఫ్యాక్టరీ దగ్గర హౌ ఆర్ దీస్ మెషిన్స్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, 100% ఎలా ఇవి వర్క్ welcome. అవుతాయి అని జనాలకు చూపించాలన్న దాన్ని ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ నాకైతే, ఆ ఎంతూజియాజం నాకైతే చాలా ఉంది. బికాజ్ డెఫినెట్ గా రావాలి. ఐ వుడ్ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్ దట్ యు ఆల్ షుడ్ కమ్ విజిట్ అవర్ ఫ్యాక్టరీ. సో దట్ విల్ వెరీ నైస్. సో కమింగ్ బ్యాక్ టు కోవి అగైన్, ఇక్కడ అండి ఇప్పుడు సపోజ్ ఇఫ్ పీపుల్ వాంట్ టు కమ్ అండ్ కాంటాక్ట్ యూ ఆర్ కోవి యాజ్ సచ్, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వే డు వి గెట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ కోవి? ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి ఇఫ్ దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు యూ ఇన్ ద సెన్స్ టు కోవి? యా, కోవికి రావాలి అని అంటే కనుక కోవి ఆఫీస్ బేగంపేటలోనే ఉందండి, ఎక్కడో సిటీ సెంటర్లోనే ఆఫీస్ ఉంది. ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. తర్వాత co-we.com ఇది మా వెబ్సైట్. సో ఇక్కడ రావచ్చు, లేకపోతే ఈ covi04@gmail.comకి పెట్టినా కానీ మెసేజెస్ మెయిల్స్ పెట్టినా కానీ మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతాము. వాళ్ళకి ఎటువంటి ఇదైనా సరే వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. ఎటువంటి సమస్య అయినా, అంటే బిజినెస్కి రిలేటెడ్గా మాకు ఇదేంటో తెలియదంటే మా దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిస్తారు. ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళే చేసిస్తారు. వాళ్ళు ఉన్నారు అంటే మా దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు చేసిస్తారు. బిజినెస్ ప్లాన్ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియదు, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు చెప్తారు ఎలాంటి టైప్ ఆఫ్ మార్కెట్లోకి వెళ్తే మీది బాగా వర్కౌట్ అవుతుంది, ఎవరితో కలిస్తే మీకు ఈజీగా వెళ్తుంది, అట్లాంటివన్నీ చెప్పడానికి కూడా మా దగ్గర మెంటరింగ్ జరుగుతుంది. సో మీరు ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ అండి, ఐడియా నుంచి మొదలుపెట్టి ప్రోడక్ట్ రెడీనెస్, దానికి స్కేలింగ్ అప్కి కావాల్సినటువంటి అన్ని ఐడియాస్ కూడా డెఫినెట్గా మీకు కోవి సంస్థలో మీకు డెఫినెట్గా దొరుకుతాయి. సో భారీ స్థాయిలో కోవి ఒక విమెన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది, ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్ప్రినర్షిప్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది అని విన్నాం. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి మేడం. వాట్ ఈస్ దిస్ ఈవెంట్ అబౌట్? ఏం చేయాలనుకుంటున్నారు? యా, తప్పకుండా అండి. ఇది యాక్చువల్గా మేము వైజ్ అని చెప్పి, అంటే ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఆన్ ఎంటర్ప్రినర్షిప్ అని ఒక సిరీస్ ఆఫ్ సచ్ గ్లోబల్ కాన్ఫరెన్సెస్ చేస్తున్నాం. దిస్ ఇస్ సెకండ్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఈసారి ఇది మేము ఇంజనీర్ స్టాఫ్ కాలేజ్ అని గచ్చిబౌలిలో ఉంది, అక్కడ పెద్ద ఒక ఆడిటోరియం ఉంది, ఆ ఆడిటోరియంలో మేము ఇది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈసారి చేస్తున్న కాన్ఫరెన్స్ థీమ్ ఏంటి అని అంటే కనుక బ్రేకింగ్ ద స్టీరియో టైప్స్. విమెన్ అనగానే ఫుడ్, ఫ్యాషన్ ఇలాగా కాకుండా టెక్నాలజీ డ్రివెన్ బిజినెసెస్, వాటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్తగా రాబోతున్నటువంటి టెక్నాలజీస్ ఏంటి, అవి మహిళలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి. అట్లాగే ప్రపంచం అంతా కూడా ఇవాళ పర్యావరణ రక్షణ కోసం అనేసి పరుగులు పెడుతున్నారు. సో ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ అనండి, లేకపోతే అమెరికా అనండి, మన ఇండియాలో కానివ్వండి, ఇప్పుడు ఏదైనా సరే ఎలా పర్యావరణాన్ని రక్షించాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. సో దాంట్లో కూడా ఎన్నో టెక్నిక్స్, దాంట్లో ఎన్నో బిజినెస్లు, ముఖ్యంగా ఇవాళ పర్యావరణ రక్షణ అనగానే మనకు వచ్చేది ఈవీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనండి, తర్వాత అట్లాగే వచ్చేటప్పటికల్లా సోలార్ బిజినెసెస్ అనండి, తర్వాత ప్లాస్టిక్ మానేసి ఈకో ప్లాస్టిక్, అలాంటి ఈకో ఫ్రెండ్లీగా ఉండే ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అనండి. తర్వాత దెర్ ఆర్ సో మెనీ అదర్ బిజినెసెస్ వేర్ వేస్టేజ్ నుంచి వెల్త్, తర్వాత రీసైక్లింగ్ బిజినెసెస్, తర్వాత వాటర్ ట్రీట్మెంట్. ఇప్పుడు వాటర్ కూడా చాలా ప్రెషియస్, దాని నుంచి రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ అనండి, లేకపోతే స్వేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనండి. అట్లాగే ఇప్పుడు నా బిజినెస్ ఏదైనా ఉంది, నేను కొంత ఒక వేలో పనిచేసి కొంత అమౌంట్ ఆఫ్ పవర్ కానీ కొంత వేస్టేజ్ కానీ చేస్తున్నాను. కొత్త కొత్త సిస్టమ్స్ తెలుసుకోవటం వల్ల నేను పర్యావరణానికి దోహదపడే విధంగా, రక్షించే విధంగా నేను నా బిజినెస్ని మార్చుకోగలుగుతాను. మా దాంట్లో మోర్ ఎనర్జీ సేవింగ్ అనండి, మోర్ ప్రాసెస్ రీడిఫైనింగ్ అనండి, అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే వేస్టేజెస్ రెడ్యూస్ అవుతాయి. సో ఇటువంటి గురించినటువంటి అవగాహనని క్రియేట్ చేయటం కోసం ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. గ్లోబల్గా స్పీకర్స్ వస్తున్నారండి దీని గురించి మాట్లాడడానికి. సో ఇట్లా
వీఆర్ హ్యావింగ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్. సో ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. ఎవరైనా సరే మహిళలు దీన్ని అటెండ్ అవుతే కనుక కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే మేము ఇదే కాకుండా ఇంకొకటి కూడా, ఒక డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్ కూడా చాలా అవసరం. ఒకటే బిజినెస్ చేస్తూ ఈ రోజుల్లో ఎవరు అలా ఉండట్లేదు. ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ బిజినెసెస్ టేకప్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకు కూడా ఇట్లాంటి ఒక అవగాహన వస్తుంది. అట్లాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు చెప్పాను కదా, మా కోవే 12 రాష్ట్రాల్లో కోవే ఉంది. సో అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహిళా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. సో అందరినీ కలిసి నెట్వర్కింగ్ చేసుకునే ఒక అవకాశం వస్తుంది. అట్లాగే ఇందులో మేము B2B అనేది ఒకటి పెడుతున్నాం, బిజినెస్ టు బిజినెస్. సో ఒక ప్రముఖమైనటువంటి ఎంఎన్సీస్ అనండి, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనండి, అట్లాంటి వాళ్ళని ఒక 100 కంపెనీస్ని మేము పిలుస్తున్నాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, ప్రైవేట్ ఎంఎన్సీస్, అట్లాంటి వాళ్ళందరినీ, హాస్పిటల్స్, తర్వాత హోటల్స్, అట్లాంటి వాళ్ళందరినీ, పెద్ద పెద్ద వాళ్ళని వీఆర్ కాలింగ్ ఫర్ ద B2B. సో ఇందులో ఏమవుతుందంటే లోకల్గా ఇవన్నీ ఎన్నో ప్రొడ్యూస్ చేస్తున్న మహిళలు కూడా వీళ్ళతో B2B పెట్టుకుని మాట్లాడుకుని వీళ్ళు ఏం సప్లై చేయగలుగుతారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L&T ఉంది. నేను L&Tకి ఏదైనా సప్లై చేయాలి అంటే నేను L&T గడప దొక్కటం అనేది నాకు కొంచెం కష్టమైన విషయం. కానీ ఇలాంటి చోట ఏమవుతుంది అని అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలుగుతారు. అట్లాగే ఎనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ వచ్చిందనుకోండి, మనం ఇండివిజువల్గా వెళ్ళటం చాలా కష్టం. ఇలాంటి B2Bలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వటం, వాళ్ళకి మన బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మనం ఏ విధంగా అయినా సప్లై చేయగలుగుతామా అని చెప్పి ఒక నెట్వర్కింగ్ ఆపర్చునిటీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత ఏ బిజినెస్ అయినా ఇప్పుడు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. 100%. చాలామంది అన్ఫార్చునేట్లీ ఈ రోజున నాకు చాలా స్కిల్ ఉంది అనుకుంటున్నారు. అంటే లీడర్షిప్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, లేకపోతే నెట్వర్కింగ్ స్కిల్. ఈ స్కిల్స్ ఉండాలి, కాదనట్లేదు, నైపుణ్యం ఉండాలి. కానీ అసలంటూ ఉంటే దాన్ని మనం ఒక డైమండ్ అయితే దాన్ని ఎంత మెరుగుదిద్దినా అది ఇంకా ఇంకా షైన్ అవుతుంది. అలా అసలు డైమండ్ అనేది నాలెడ్జ్. సో ఇలాంటి కాన్ఫరెన్సెస్కి మహిళలు రావటం వల్ల ఇది ఓపెన్ ఫర్ ఆల్ అండి, ఇది ఓన్లీ మహిళలకి కాదు. ఎందుకంటే ఇలాంటి బిజినెసెస్ ఈ రోజున ఇండియా మొత్తంలో అవసరం. ఈ పర్యావరణాన్ని రక్షించటం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. దాంట్లో ఎటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అనేది తెలుసుకోవటం కూడా అందరి బాధ్యత. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్, ఇది ఓపెన్ ఫర్ మెన్ ఆల్సో. సో ఇవన్నీ తెలుసుకుని ఆ నాలెడ్జ్ బ్యాంక్ అనేది పెంచుకోవటం వల్ల మనం ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఇవి మనకు రావచ్చు. 100%. నువ్వు ఎలాంటి వాడువో నీ ఫ్రెండ్ సర్కిల్ని అడుగు చెప్తారు అన్నది ఒక సేయింగ్ ఉంది కదా. జనరల్ గా మన కంపెనీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ బాగా అచీవ్ చేసిన సక్సెస్ఫుల్ పీపుల్తో ఉంటే మనకు కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. అలాంటిది దిస్ కాన్ఫరెన్స్ ఇస్ ఎయిమ్డ్ ఓన్లీ ఇన్ ఇంక్రీజింగ్ ది నాలెడ్జ్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు. సో 100% చాలా మంది మహిళలకి ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా గేమ్ చేంజర్స్గా వాళ్ళ లైఫ్లో నిలబడడానికి కోవి ఈజ్ రియలీ ప్లేయింగ్ అ ట్రెమెండస్ రోల్ అండి. ఎస్ అండి. ఇంకొకటి చెప్తాను, కాలేజ్ స్టూడెంట్స్కి కూడా నేను చెప్తున్నాను. చాలామంది ప్రతి కాలేజ్లో కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్స్ ఉన్నాయి. సో మేము వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది ఏంటి అని అంటే కనుక వెరీ నామినల్గా మేము 2 days కాన్ఫరెన్స్కి ఫీజు పెట్టాము ఫర్ స్టూడెంట్స్. వీళ్ళందరూ కూడా MBA చేసేవాళ్ళు కానీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు కానీ, వీళ్ళందరూ వచ్చి ఇటువంటివి వింటే రేపు దేశానికి ఏం కావాలో అటువంటి దిశగా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఏదో నాకు తోచింది నేను చేసుకుంటాను కాక అవసరం ఎక్కడుంది, డిమాండ్ ఏది ఉంది, ఏదైతే బ్యాంకులు ఈజీగా లోన్లు ఇస్తాయి, ఏదైతే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది అనేది తెలుసుకుని అటువంటి బిజినెస్లు స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఉపయోగపడగలుగుతారు, ఈ దేశానికి కూడా వాళ్ళు ఉపయోగపడగలుగుతారు. సో ఏదో పెళ్ళైపోయో లేకపోతే మధ్య వయసులో ఉన్న మహిళలనే కాదు, ఫ్రామ్ స్టూడెంట్ ఏజ్ నుంచి ఇఫ్ యు ఆర్ అ గర్ల్, ఇఫ్ యు ఆర్ అ ఉమెన్, కోవి ఇస్ ఫర్ యూ అని స్పష్టంగా అర్థమవుతోంది. మీ మోటోస్ అండ్ ఇంటెన్షన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు కోవి ఆర్గనైజేషన్ అండి. ఇంకా చాలా మందిని ఎంపవర్ చేయాలి, ఎన్లైటన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి ఫర్ దిస్. థ్యాంక్ యూ.